అట్లాగే బ్లాక్ మనీ అంతా ఇప్పుడు గోల్డ్ మార్కెట్లోకి వెళ్తుందని ఒక వాదన నడుస్తుంది సార్. అసలు ఎక్కడుందండి? లేదన్నారు, మీరే చెప్పారు లేదు. బ్లాక్ మనీ లేదని ఎవరు అన్నారు సార్? మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. మోడీ సార్ ఎంత ఏం చేసినా మన వాళ్ళు బ్లాక్ చేయకుండా ఆగరు. అంటే షార్టేజ్ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి కొనాలన్నా కూడా ఇప్పుడు షార్టేజ్ కూడా ఉంటుంది కదా. ఇంపోర్ట్ చేసుకుని డ్యూటీ పెరిగింది 15%, మరి మనకి అంటే ఇంకో 6% అడిషనల్గా పెరిగింది కదండి. సో అంటే ఇప్పుడు మనకి 15% అయింది కదా. సో మనకేంటి, కొంత మనం డైరెక్ట్గా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, కొంత రిఫైనరీస్లో మనం ఇక్కడ ప్యూరిఫై చేసుకుంటాం. సో మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి కదండి. సో అది కూడా ఇక్కడ మనం చూడాల్సిన విషయం. అంటే లార్జ్ స్కేల్లో కొనాలంటే మనకి ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా, అది కూడా పాయింట్ కదండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు చూస్తే షేర్ మార్కెట్ హైలో ఉంది, గోల్డ్ మార్కెట్ హైలో ఉంది. అంటే ఇది మన ఇండియన్ ఎకానమీకి మంచా చెడా? ఇది రెండు ఒకేసారి ఈ స్థాయిలో హైలో ఉందంటే వాల్యూ పెరిగినట్టే కదా. అవును, మరి హ్యాపీయేగా. మీరు బంగారం కొనుక్కున్నారు, పెరిగితే మీరు హ్యాపీయేగా. షేర్లు పెరిగితే హ్యాపీయే కదా. మరి అంటే ధరలు పెరిగాయిగా. బంగారం ధర అంతంత పెరగడం అనేది, ఆల్ టైమ్ హైలో ఉండడం అనేది కొనుగోలుదారులకు కష్టమే కదా. కష్టం. ఇప్పుడు సామాన్యులు అంటే పెరగాల్సిన రేట్ లో కన్నా ఎక్కువ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. 40,000ది 60,000కి వచ్చింది. అవును, 60,000 ఏం చేయాలి? ఒక 80,000 దగ్గర ఉండాలి, కానీ 60,000 వెళ్ళి 1,60,000 దగ్గర కూర్చుంది. చూడు ఎంత దారుణం. అది కొంచెం అబ్నార్మల్ గా పెరిగిందండి. అది కొంచెం ఉండడం అనేది కొంత ఇబ్బంది కదా, బయర్స్ కి డిఫికల్టీ అండి. రైట్. ఇప్పుడు బంగారం మీరు అన్నట్టుగా బంగారం కొనడం అనేది మన ఎమోషన్స్లో ఒక భాగం, మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా. సో దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా ఇది కార్పొరేట్స్? అంటే లేనిపోని ధర దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారా? లేదండి, అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్తో సంబంధించింది కదండి. మన వాళ్ళు హైపే ఉంది. మనకి ఎవ్రీ ఫ్యామిలీ కూడా మనం ఇంటెన్షనల్ గానే కొంటాం కదండి గోల్డ్. అవును, అంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అని? గోల్డ్కి డిమాండ్ ఏం లేదండి. పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా పీపుల్ వస్తారు కదండి బై చేయడానికి. అంటే ఇంత ఒకేసారి రేట్లు అంటే ఇది సెంట్రల్ బ్యాంక్స్ అండి. ఇది బై చేయటం మీకు యుఎస్ లో పెరిగింది. యుఎస్ లో మీకు సడన్ గా స్పైక్ అయింది. ఎందుకు? అక్కడంతా మనకి మీకు జరిగేదంతా అక్కడ డాలర్స్ లో కదండి. సో యుఎస్ లో బయింగ్ వచ్చింది. ఆ బయింగ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ మనది. సో మన రూపీ డిప్రిషియేషన్ అనేది కొంత ఎక్స్ట్రా బోనస్ ఇచ్చింది, ఒక 2%, 3% గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఓకే. సో అంతే తప్ప మన వాళ్ళు ఇక్కడ చేసేది ఏముంటుందండి. రైట్, ఇంటర్నేషనల్ డిమాండే కదా. అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బంగారు రేటు పీక్లో ఉంది కదా, ఇప్పుడు కొనాలా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు సామాన్యుడు? ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే ఒకటండి, ఇదే కనుక అంటే మనం ఇక్కడ చూడాల్సిన, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నది, కొంత ఎకానమీ స్టేబుల్ అయినాక మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కనుక బై చేయటం మొదలు పెడితే, ఇప్పుడు ఇందాక మనం ఒక 3 సినారియోలు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంటే అదర్ కంట్రీస్ ఎలా డాలర్ మీద ఎలా వ్యవహరిస్తాయి అనేది ఏదైతే ఉందో అది మానిటర్ చేసుకోవాలి. అది కనుక సేమ్ కంట్రీస్ అదే థింకింగ్ లో ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా గోల్డ్ సర్జ్ అవటం అనేది జరుగుద్ది. అంటే మనం కొంచెం అబ్నార్మల్ గా ఏదైతే ఈ స్పీడ్ ఉందో ఇది మనం చూస్తామండి. అంటే మనం కరెక్షన్ కోసం ఆగాల. కరెక్షన్ అని మనం చెప్పలేమండి. అంటే ధర తగ్గే వరకు ఆగాలి మనం చెప్పలేమండి. ధర తగ్గడం అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే దానికి ఒక సిస్టమేటిక్ గా టెక్నికల్ గా టెక్నికల్ గా వస్తే పర్వాలేదు. ఇప్పుడు అదేమవుతుంది, డిమాండ్ అండ్ సప్లైలోకి వెళ్ళిపోయింది. అంటే సడన్ గా మీకు కంట్రీస్ నుండి డిమాండ్ రావడం కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం కంట్రీస్ ఇబ్బంది అయినప్పుడు ప్యానిక్ గా సెల్లింగ్ చేయడం కానీ ఇది ఉంది. కాబట్టి తగ్గడం అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఎస్, లాంగ్ రన్ లో డెఫినెట్ గా ఇది బుల్లిష్ ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో ఫిజికల్ గోల్డ్, పేపర్ గోల్డ్, ఈటీఎఫ్స్ ఇట్లా రకరకాలున్నాయి కదండి. ఇప్పుడున్న సినారియోలో ఏది కొనడం బెటర్? నా పర్సనల్ అభిప్రాయం అయితే ఎప్పుడు ఫిజికల్ గోల్డ్ అండి. ఆల్వేస్ ఫిజికల్ గోల్డ్. ఎందుకంటే మీ దగ్గర గోల్డ్ ఉంది, మీ గోల్డ్ నాకు ఇస్తే నేను మీకు ఒక పేపర్ ఇస్తున్నా. మీ దగ్గర గోల్డ్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా, మీ దగ్గర పేపర్ ఉండటం ఎక్కువ సేఫ్టీయా? ఆఫ్ కోర్స్ గోల్డ్. సో మీ గోల్డ్ మీ దగ్గర ఉంటుంది సేఫ్టీ. అలా అని చెప్పి రెగ్యులేషన్స్ లేవా అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు ఏది ఎలా అయినా జరగచ్చు, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. రైట్, డిజిటల్గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ డిఫరెన్సెస్ కొంత ఉంటాయండి. రైట్, మనం కొన్నప్పుడు అమ్మినప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం కీప్ చేస్తున్నందుకు కొంత దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గర పెట్టి మనం ఒక టోకెన్ తీసుకుంటున్నాం. మన గోల్డ్ మన రియల్ అసెట్ అది.
గోల్డ్ ఫిజికల్గా ఉన్నదే అసెట్ కదండి. ఆఫ్ కోర్స్. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టి అండ్ యు ఆర్ టేకింగ్ సమ్ టోకెన్ అవును. ఆర్ సమ్ పేపర్. సో దీనికన్నా ఎప్పుడు కూడా మన గోల్డ్ మన కంట్రోల్లో ఉండటం మంచిదండి. ఉమ్, సో అంటే మీరు ఎలక్ట్రానిక్గా ఈరోజు ఎన్ఎస్సి ఇచ్చింది కొనుక్కోవచ్చు. అంటే మీరు ఒక టైం ఫ్రేమ్ వరకు నేను అక్యుములేట్ చేసుకుందాం అనుకున్నారు. అవును. ఎన్ఎస్సి ఏం చేసింది, డిజిటల్గా కొనుక్కోండి, బాండ్ ఇస్తాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఫిజికల్ డెలివరీ ఇస్తాం. ఉమ్, వెరాజ్ ఈటీఎఫ్ ఫిజికల్ డెలివరీ ఇవ్వవు కదా. ఉమ్, ఈటీఎఫ్స్ అని డిజిటల్గా అక్యుములేట్ చేసుకుంటారు, Correct. డిజిటల్గా మీరు మార్కెట్లో లిక్విడేట్ చేసేసుకుంటారు. అంతే అంతే. ఫిజికల్ గోల్డ్ ఎక్కడ డెలివరీ రాదు. అవును. ఇక్కడేంటి, మీరు సపోజ్ మీరు 1 గ్రామ్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, చేసుకుని ఒక టైం తర్వాత కావాలంటే ఫిజికల్ తీసుకోవచ్చు. అంతే కదా. ఫిజికల్ మీ దగ్గర ఉన్నంత వరకు ఆ గోల్డ్ మీది. అంటే Kings అక్కడ అంతే ఉంటే కదా. మనది కాదని కాదు, అదేలేండి. కంట్రోల్ ఆఫ్ ఎంతైనా, గోల్డ్ అనేది yes. మన దగ్గర ఉంటుందండి. అవును, అవును. అందుకని ఎప్పుడు కూడా ఫిజికల్గా కొనుక్కోవాలి. ఇంకోటి మనం ఏంటి అంటే జనరల్గా బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ కదండి. అవును. నార్మల్గా మనం ఏంటి ఆర్నమెంట్స్ చేయించుకుంటాం అవును. కానీ పిల్లలకి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఆర్నమెంట్ చేసుకుంటే దాదాపు 20-30% దాకా ఈ తరుగు అని మేకింగ్ ఛార్జెస్ అని గొడవ ఇదే ఎక్కువ ఉంది గోల్డ్ ప్రైస్లో. దాని బదులు ఈ డాలర్స్ రూపంలో లేదంటే కాయిన్స్ రూపంలో కొనుక్కోవడం బెటరా? అదే అండి, నేనేం కాయిన్స్ అని ఇక్కడ ఒకటండి, మనకి కాయిన్స్ ఎందుకు తీసుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చింది. అవును. సపోజ్ ఆడపిల్లలు పుట్టారు, అవును, రైట్, అవును, ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మనం గోల్డ్ అక్యుములేట్ చేయడం మొదలు అవును, పెట్టాం అనుకో అవును, చిన్నగా. అవును. అలా పెళ్లి టైంకి ఒక మినిమం వాళ్ళకి కావాల్సింది Yes. మనం ఇవ్వటం అనేది మన ఆలోచన. అవును, సో మనం ఏంటి, ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటి, మన మోడల్స్ ప్రకారమే అప్పుడు మోడల్స్ ఉండకపోవచ్చు, రైట్. మనకు నచ్చిన మోడల్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చాలని కూడా లేదు, లేదు. నచ్చవు కూడా. అవును. సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు మనం కొన్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ సరే మనం బార్గెన్ చేసి అటు చేసి ఇటు చేసి 16%కి తీసుకొచ్చాం అనుకోండి, రేపొద్దున మళ్ళీ చేపించినప్పుడు అది మళ్ళీ ఇంకొక 18% 20% మారచ్చు. మారుతుంది. సో ఈ మేకింగ్ ఛార్జెస్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తారు, కాయిన్స్ రూపంలో మనం కొనుక్కుంటాం, ఉమ్, అక్యుములేట్ చేసుకుని అవును, జస్ట్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం ఆ ప్రైస్కి, ఉమ్, మనకి అప్పుడు తగ్గుద్ది అనేది. అయితే మీరు అనొచ్చు కాయిన్ కూడా మేకింగ్ ఛార్జ్ ఉంటుందిగా అంటారు. ఓ, ఆ, కాయిన్ కూడా వేస్తారు కదండి ఆ, మేకింగ్ ఆ. ఛార్జ్. కానీ అంత ఉండదేమో. తక్కువ ఉంటుందండి. అంటే Right. డిపెండ్స్. Okay. మనకి కొన్ని అంటే రిఫైనరీస్ నుండి తీసుకున్నాం అనుకోండి, Hmm. రిఫైనరీస్ దగ్గర డైరెక్ట్ గా వాళ్ళు కూడా కాయిన్ Acha. చేసి ఇస్తుంటారు గోల్డ్. ఓకే. అక్కడ మనకి తక్కువ. ఇండియా గోల్డ్ లాంటి రిఫైనరీస్. అది మన హైదరాబాద్ అండి. అవును, అలా అవును. రిఫైనరీస్ ఇండియాలో ఇంకా 18-19 రిఫైనరీస్ ఉన్నాయండి. ఓకే ఓకే. సో అలాంటి అక్కడ ఏంటి ఒక 5-6% 4% ఏదో తక్కువ ఉంటుంది. అచ్చా. కొంచెం మనం ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే మేబీ ఇంకో 3-4% ఎక్కువ ఉండొచ్చు. ఓకే. బట్ మనకి అక్కడ మీరు అన్నట్టు 18-20% అయితే ఉండదు కదా. అవును. సో దాన్ని మనం ఆ రకంగా మనం కొంత దాన్ని సేవ్ చేయడం కోసం మనం కాయిన్స్ రూపంలో పెట్టుకుంటారు. సూపర్. సో కాకపోతే కాయిన్స్కి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే లోన్ రాదు. ఓ, అదేంటి? లోన్ ఆర్నమెంట్స్కే కదండి బ్యాంక్ ఇచ్చేది. ఓకే. సో ప్యూర్ ఫామ్ 24 దాన్ని మీరు కాయిన్ పెడితే రాదండి. అచ్చా. అదొకటే దానికి ఉన్న ఛాలెంజ్. డిసడ్వాంటేజ్. అట్లాగే ఒక సగటు ఎంప్లాయ్ Hmm. తన శాలరీస్ గోల్డ్ ఎస్ఐపిస్ ఎంత పెట్టుకుంటే బెటర్? అంటే మనం పోర్ట్ఫోలియో ఏదైతే మనం అనుకుంటున్నాం ఇన్వెస్ట్మెంట్లో, అందులో 10-15% అలాట్ చేసుకోవడం మంచిదండి. సపోజ్ Okay. నేను ఇయర్కి వచ్చేటప్పటికి సో పోర్ట్ఫోలియో లేదు సార్. పోర్ట్ఫోలియో మామూలు ఎంప్లాయ్ ఏదో పోర్ట్ఫోలియో అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్, నాకు 20,000 మిగులుతున్నాయి. ఆ 20,000లో నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా కదా సార్. ఆ ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ ఒక 15% గోల్డ్ పెట్టుకోవటం బెటర్ అండి. ఓకే. 10-15% మినిమం. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ చేయాలంటే అది వేరు, అవును. కొంచెం పెంచుకుంటాం మనం దాన్ని. మార్కెట్లోకి హాల్ సింపుల్ గా చెప్పాలంటే ఏజ్ డివైడెడ్ బై 2 అండి. అంటే 30 ఏళ్ళు ఉన్నాయి, ఆ, డివైడెడ్ బై 2 15% మనం గోల్డ్ లో పెట్టుకుంటే వెళ్తాం. అచ్చా. ఓ, వావ్. ఒక 50 ఏళ్ళు వచ్చినాయి మనకి, ఆ, 25% గోల్డ్ పెట్టుకుంటే శాలరీలో గోల్డ్ పెట్టుకోవాలి. మనకి సేఫ్. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో కాదు, శాలరీలో. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ లో అండి. రైట్. లాస్ట్ టైం మనం రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అవును. నేను అదే చెప్తున్నా, మీరు గోల్డ్ అంటే గోల్డ్ లోనే పెట్టద్దు, మ్యూచువల్ ఫండ్స్ అంటే బ్లైండ్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళద్దు. రొటేషన్ ఆఫ్ మనీ, అసెట్ అలొకేషన్ ఇంపార్టెంట్. అందులో మనం టైంని బట్టి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది అసెట్ క్లాస్ తగ్గింది అనుకోండి, కొంత పెంచుకోవటం, అసెట్ క్లాస్ పెరిగితే కొంత తగ్గి, ఇది కంపల్సరీ మనం ఇప్పుడున్న సినారియోలో చేయాలండి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ ఎప్పుడు పెర్ఫామ్ చేయదు, కంటిన్యూస్గా ఏది పెర్ఫామ్ చేయదు. మామిడికే వేసవకాలంలో కాస్తుంది, ఇంకోటి పండు శీతాకాలంలో కాస్తుంది, అంటే దేని సీజన్లో అది వస్తుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ టైంలో పెర్ఫామ్ చేయాలో ఆ టైంలోనే పెర్ఫామ్ చేస్తుంది. సో కొంత మనం డైవర్సిఫై చేసుకోవాలనేది మన పాయింట్ అండి.